హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ కర్ణాటి. మనం మిర్యాలగూడకెళ్ళి హనుమాన్ జంక్షన్కి అయితే చిత్తూరు తవుడు తెచ్చాం కదా. ఇక్కడ బండ్లు అయితే చాలా ఉన్నాయి. 4-5 డేస్ వచ్చి ఆగినాయంట బండ్లు. మనమైతే ఇప్పుడైతే వంట అయితే చేసుకుందాము. ఎందుకంటే హోటల్లో తినాలన్నా ఇక్కడ హోటల్స్ కూడా లేవు. ఉన్నవి కానీ ఓన్లీ బోండా అలా దొరుకుతున్నాయి. మనకైతే అలా తినటం వల్ల అవ్వదు. కూరగాయలు తీసుకోవడానికి వచ్చినాము. ఈ కూరగాయలు కూడా అంటే డే మొత్తం ఉండవండి. సాయంత్రం 4 నుంచి 6 వరకు అయితే ఉంటాయి. ఆ లోపు మనం తీసి పెట్టుకోవాలి. అంతేగాని మార్నింగ్ తీసుకుందామంటే కుదరదు. మనమైతే ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాము. తీసుకొని ఇంకా కొత్తిమీర, బీరకాయలు, వంకాయలు అవే తీసుకొని అయితే వెళ్దాము. ఎందుకంటే ఫ్యాక్టరీ లోపలికి పిలిచినా కూడా మనకు వంట చేయడానికి ఉండదు. గ్యాస్ అయితే తీసుకునేస్తారు. కూరగాయలు తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్నాము. వంకాయ కూర అయితే వండుతాను ఈరోజు. కాకపోతే మాది మగవారి వంట అండి, లారీలో వండుకుంటాం కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాము. మీరేం ఫీల్ అవ్వకండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఈ నూనె వచ్చేసి కుసుమల నూనె అంటూ. ఈ కుసుమల నూనె వచ్చేసి లీటరు 800 ఉంటుంది. ఆ ఉప్పు కూడా కళ్ళు ఉప్పే వాడతాను నేను అయోడిన్ ఉప్పు అయితే వాడను. దయచేసి మీరు కూడా ఎవరు కూడా అలా వాడకండి. కుసుమల నూనె అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కుసుమల నూనె కాకపోతే మనం వంట చేసేటప్పుడు కొంచెము అంటే పొగ సూరినట్టుగా వస్తుంది. కొంచెం చిటపట చిటపట అంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ తాలింపు వేసేటప్పుడు ఇలా ఎలా పడితే అలా వేస్తే నూనె మొత్తం చిల్లి పడుతుంది. ఇంక మనం తాలింపు గింజలు అయితే వేసుకుందాము. వెల్లుల్లిపాయలు అయితే లేవన్నట్టు. వెల్లుల్లిపాయలు తీసుకున్నాను కానీ నా బండిలో ఎలకలు చేరినాయి. ఎలకలు ఎక్కడి నుంచి చేరినాయో తెలియదు. ఎలకలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వాటిని మందు పెట్టాలన్నా కూడా ఇబ్బంది. ఎందుకు అంటే ఆ మందు పెట్టినప్పుడు ఎలకలు వచ్చేసి తింటాయి. తిని మన బండిలో ఎక్కడ చస్తాయో తెలియదు. మళ్ళీ ఆ స్మెల్కు తట్టుకోలేమన్నట్టు. మనమైతే ఇప్పుడు ఆయిల్ కొంచెం మగ్గినాక ఉప్పు, మన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం కదా. ఉల్లిపాయలతో పాటు ఉప్పు కూడా వేద్దాము. ఎందుకంటే ఉప్పు వేస్తే త్వరగా మాగిపోతుంది కదా. ఉప్పు వేసినాక పసుపు అయితే వేసుకుందాము. పసుపు కూడా కొంచెము నేనైతే ఎక్కువే వాడతాను. సరే, మీరు ఎలా వాడతారో చెప్పండి ఒకసారి. పసుపు వాడటం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయండి. పసుపు ఎంత వాడినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఎక్కువ వాడితే చేదు వస్తుంది. మనమైతే కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మగ్గినాయి కదా. మగ్గినాక మనమైతే వంకాయ అయితే వేసుకున్నాము. ఈ వంకాయ వేసినా కూడా ఒక 5-10 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలి. ఎందుకంటే వంకాయ మగ్గలేదంటే కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది. తినడానికి అయితే మంచిగా అనిపించదు. కొంచెం స్మెల్ వేరే రకంగా ఉంటుంది. వంకాయ కూడా తొందరగానే మగ్గుతుంది. ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇప్పుడు మనం మగ్గినాక టమాటా అయితే వేసుకుందాము. ఈ టమాటా కూడా అంటే వంకాయలు తక్కువ ఉన్నాయి కదా, అందుకే నేను టమాటాలు అయితే ఒక 4 టమాటాలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మనకు 3 పూటలు సరిపోవాలి కదా కర్రీ. కొంచెము నేనేంటంటే కొర్రలు వండుతాను కదా. కొర్రలకు కొంచెం అయితే కూర ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అవి తినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి కొత్త వాళ్ళకి. కానీ అయినా కొంచెం కూర ఎక్కువనే ఉంటుంది. కూర ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. మనం వంకాయలు వేసుకున్నాక, టమాటా వేసుకున్నాక కొద్దిసేపు అయితే మగ్గనిద్దాము. ఒక పావు గంట అయితే మగ్గాలి ఖచ్చితంగా. ఎందుకంటే టమాటా మగ్గకపోయినా కూడా కొంచెం కూర అయితే టేస్ట్ అయితే రాదు. కొంచెంసేపు మగ్గినాక కారం అయితే వేసుకుందాము. కారం అయితే కొంచెం ఎక్కువ పడినట్టు అనిపిస్తుంది నాకు. ఏమైనా తప్పులు కానీ ఉంటే మీరు చెప్పండి, ఓకేనా. కారం ఎంత తక్కువ వాడితే అంత బెటర్ ఎందుకంటే మనం కూర ఎక్కువ తింటాం కదా. ఈ కూరలలో కొంచెం తక్కువ వాడుతున్న బెటర్. కాకపోతే కొంచెం చేయి అయితే జారిపోయింది. ఎలాగ మనం అందులో పడ్డాక తీయలేం కదా. ఇంకా కొంచెం కారం వేసినాక ఒక పావు గంట మగ్గించినాక మనకైతే కూర అయితే రెడీ అవుతుంది. దగ్గరికి అయితే వచ్చింది. కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదు. ఎందుకు అంటే మనది లారీ ఫీల్డ్ కదా. లారీలో వేసినప్పుడు ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు మనం డోర్లు ఎత్తి బయటకు వెళ్తాము. హీట్ బాగా ఉంటుంది లారీలో. ఎందుకంటే కూర పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. అయినా కూడా మనం 3 పూటలు మనమే తింటాం కాబట్టి మళ్ళీ మార్నింగ్ వరకు అయితే ఉంచాను. ఎంత కూర ఉన్నా అంటే అన్నం తక్కువ ఉంటుంది, కూర ఎక్కువ కలుపుకొని తినేస్తాం కదా. అలా తింటే హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే మనకైతే కూర అయితే రెడీ అయింది. దించి అయితే పక్కనైతే పెట్టేసుకుందాం. ఇంకా పెట్టేసుకున్నాక మనం కొర్రలను ఆల్రెడీ వండేసుకున్నాను నేను. ఇంకా తినటమే ఆలస్యం అన్నట్టు. తిని ఒకవేళ బండ్లు పిలిచినారంటే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. చూడండి ఒకసారి కొర్రనము ఇక పక్కన పెట్టేసినాక, నావి ప్లేట్లు కూడా చిన్న చిన్నగా ఉంటాయండి. అంటే పాత్రలు. వీటిని అరికెలన్నం అంటారు. అరికెలన్నం ఉన్నది కదా ఇప్పుడు ఆ గిన్నెలో, అదైతే 3 పూటలకి అయితే సరిపోతుందండి. ఇంకా మనమైతే ప్లేట్లో పెట్టేసుకుందాము.
ఒక్కసారి అన్నం చూడండి, 3 పూటలకు అదే అన్నం సరిపోతుంది. అవసరమైతే మిగులుతుంది కూడా. ఎందుకు అంటే మనం ఎక్కువ తినకూడదు అది. అంటే తినలేము, తిన్న సరిపోతుంది మనకి. రైస్ కొంచెం తీసుకున్నామంటే మనకు ఇంకా కడుపు నిండినట్టు అనిపిస్తుంది. చాలా హెల్తీగా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ అన్నం సరిపోతుంది మనకు ఒక పూటకొచ్చేసి. ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ అయితే 3 పూటలకు సరిపోతుందండి. అన్నం కూడా చూడండి ఎంత పుల్లులుగా ఉందో. ఎందుకంటే అలా మెత్తగా కాకుండా, అలా గింజలు కాకుండా. ఇప్పుడైతే మన మీద కూర అయితే వేసుకున్నాము. చూడండి ఒకసారి కూర ఎలా అనిపించింది మీకు? కారం ఎక్కువైందా తక్కువైందా? టేస్ట్గా ఉంది అనుకుంటున్నారా లేదు అనుకుంటున్నారా? ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, ఎందుకంటే మేము కూడా తెలుసుకోవాలి కదా. ఎంతైనా మీ వంట మీదకి రాదనుకోండి, మీ వండే వంట. కాకపోతే మాకు ఎక్కడ దొరకదు కదా, మాకు అదే టేస్ట్ అయితే అనిపిస్తుంది. హాయిగా తింటాము. హోటల్లో తినేదానికంటే ఇలా వండుకొని తింటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మనమైతే అన్నం అయితే తినేద్దాము, ఎందుకంటే బండి ఎప్పుడు పిలుస్తారో తెలియదు. చూడండి ఒకసారి బండి అయితే లోపలికి అయితే తీసుకున్నారు. ఇవి అంటే మనకన్నా ముందు బండి అన్నట్టు. ఈ బండి వచ్చి 4-5 డేస్ అవుతుందంట. ఇంతవరకు అయితే ఖాళీ అవ్వలేదు. లోపల వచ్చి కూడా 3 డేస్ అవుతుందంట. ఇలా అంటే ఇది వేప పొట్టు అన్నట్టు. వేపాకులు, వేప గింజల మీద పొట్టు ఉంటుంది కదా, వేప గింజలు తీసి పొట్టు తీసి ఇవి ఏంటి అంటే మన ఈ ఫ్యాక్టరీ ఏంటంటే మన పశువుల దాన తయారైద్ది అన్నట్టు. ఇక్కడ మొన్న ముఠా వాళ్ళు లేక ఇబ్బంది అయిందంట. ఈరోజైతే ముఠా వాళ్ళైతే వేరే ముఠా వాళ్ళైతే వచ్చినారు. వాళ్ళు మన తెలుగు వాళ్ళు వచ్చినారు. ఆ బ్యాగ్ ఉంది కదా, బెల్ట్ ఉంటుంది కదా, బ్యాగ్ మీద ఆ బెల్ట్ మీద వేస్తారు ఆ బ్యాగులు. ఇంకా అవే బాగా వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం అంత దూరమైన బెల్టే ఉంటుంది. పైన 3 ఉన్నారు, మొత్తం 10 మంది వచ్చినారు లేబర్ ఈరోజు. మొన్న బీహార్ వాళ్ళే ఉండేదంట. ఎందుకంటే వీళ్ళతో కంపెనీ గొడవ పెట్టుకొని వీళ్ళని రావద్దని చెప్తే వీళ్ళు వారం నుంచి ఆగినారంట. వారం నుంచి బండ్లు అలాగే స్టాక్ అయితే ఆగిపోయినాయి. నాది కూడా వారం రోజులు పడుతుంది అనుకున్నాను. కాకపోతే ఏంటి అంటే అక్కడ విషయము, మన మాలు కొంచెం అర్జెంట్ అవసరం ఉండేనంట. అందుకనే మనకన్నా ముందు బండ్లు ఉన్నా కూడా మనల్ని అయితే పిలిపిస్తే మన వెనకాల మన ముందు బండి అతను కూడా చాలాసేపు గొడవ పెట్టుకున్నాడు. బండి కూడా గేట్కు అడ్డం పెట్టినారు. ఇవి పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. చూడండి మన బ్యాగ్స్ మొత్తం ఎక్కడే అంటే మన ఈ వేప పొట్టు ఒక సైడు, తవుడు ఒక సైడు, దానికి ప్యాకింగ్ చేస్తారన్నట్టు. ఎంత దూరమైనా బెల్ట్ అయిపోతుంది, బెల్ట్ ద్వారా వెళ్ళిపోతూ ఉంది. బెల్టే వెళ్తుంది అన్నట్టు. ఇప్పుడు మన డ్రైవర్ అయితే పాపం నైట్ మొత్తం అయితే వర్షం అయితే పడింది కదా, అందులో మన బాడీలో అయితే వాటర్ అయితే ఉంటుంది. ఆ గుంతలలో ఆ వాటర్ అయితే గుప్పాలి. ఎందుకంటే ఆ వాటర్ కానీ తీయలేదంటే మళ్ళీ లోపల బ్యాగులు తడిచే అవకాశం ఉంటుంది. వాళ్ళైతే మనకన్నా ముందు 4-5 డేస్ అంట వాళ్ళు వచ్చి బండ్లు అయితే పెట్టినారు. ఇది వేపపిండి కదా, మన బండి అయితే అవతల సైడ్ అయితే ఉంది. కానీ ఇది ఖాళీ అయ్యే వరకు కూడా కొంచెం ఇబ్బంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే లేబర్ లేనప్పుడు లోపలికి వచ్చి కూడా 3 డేస్ అవుతుందండి ఒక్కొక్క బండి వచ్చేసి. ఇప్పుడు మన బండి అయితే అక్కడ సైడ్కి అయితే పెట్టినాను. అయితే నైట్ పట్టా వచ్చేసి నైట్ అయితే ఇప్పేసినాము. నైట్ ఇప్పినాక వర్షం అయితే వచ్చింది. వర్షం వస్తే మనం రేకుల కింద పెట్టినాం కదా బండి. రేకుల కింద పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం ముందు బండి మొత్తానికి సరిపోలేదు రేకులు. మనం ముందల వరకు అయితే పట్ట అయితే వేసినాము. అలా పట్టా వేయకపోతే తడుస్తుంది కదా, అందుకనే నేను ఆల్రెడీ పడుకునేసినాను, నిద్ర పట్టింది. ఆలోపు వర్షం అయితే వచ్చింది. ఎలాగో చూసి లేసి అయితే వేసినాను. ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చెట్లు కానీ వాతావరణం కానీ చాలా అంటే చాలా బాగుంది, డిస్టర్బ్ లేకుండా. మొక్కలు అయితే చూడండి చాలా అంటే చాలా మంచిగా పెట్టినారు. చాలా చాలా అందంగా అంటే అందంగా ఉంది. దీనివల్ల కాలుష్యం కూడా పెద్ద ఇబ్బంది లేకుండా వాతావరణం అయితే చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. కంపెనీ మాత్రం పెద్ద కంపెనీ. ఇది హెరిటేజ్ కంపెనీ అంటారు దీన్ని. ఇక్కడ హనుమాన్ జంక్షన్ నుంచి ఒక 10-12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఇక్కడ ఉంటారు కదా కస్టమర్ ఫ్యాక్టరీలో ఉద్యోగస్తులు, వాళ్ళు ఆపడానికి బండి పార్కింగ్ అన్నట్టు అది. ఇంకా మన బండి అయితే స్టార్ట్ చేసినారు. మన బండి నైట్ సగం దింపినారు. సగం దింపినాక మళ్ళీ వెళ్ళిపోయినారు 9:30కి లేబరు. మనది తౌడు అన్నట్టు. బండి అయితే ఖాళీ అయితే అయిపోవడానికి వచ్చింది. ఇంకా ఒక నెట్టు అంటే ఇంకొక 50-60 బస్తాలు ఉంటాయి అంతే. మనం కూడా నిన్న వచ్చినాం కదా, ఇంకా నైట్ వండుకొని తిన్నాం కదా. ఇప్పుడైతే మనకు తినడానికి ఏం లేదు. బయటికి వెళ్ళాలన్నా కూడా కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఇక అందుకని ఇప్పుడు ఈ టైంలో ఏం వెళ్తాము, కిలోమీటర్ వెళ్ళినా కూడా అక్కడ దొరుకుతుందా లేదో తెలియదు ఫ్రెండ్స్. ఇంకా తవుడు అంటే ఇది మొత్తం తవుడేం కాదు, పొట్టు ఉంటుంది కదా, ఈ పొట్టుని ఇలా చిన్నగా అంటే ముక్కలు చేస్తారు అన్నట్టు. అలా తవుడు మెత్త కాకుండా ఇలా పొట్టు కాకుండా మీడియంలో చేస్తారు.
ఇది మరి దీంట్లో మళ్ళీ కంపెనీలు ఏం చేస్తారో మనకైతే తెలియదు. మన బండి అయితే ఖాళీ అయింది. ఖాళీ అయినాక మనం అయితే క్లీన్ చేయాలి. క్లీన్ చేయాలంటే దుమ్ము అయితే బాగా వస్తుంది, మొత్తం తౌడు కదా. కాకపోతే మళ్ళీ మనం అందులో తౌడులోకి వెళ్ళి ఇబ్బంది పడాలంటే పడలేమని నేనే వాళ్ళకి క్లీన్ చేయమని అయితే చెప్పినాను. వాళ్ళు క్లీన్ చేయాలంటే 200 అయితే అడిగినారు. అన్న నేను 150 ఇస్తాను కూడా, అన్న ఏం లేదు ఇవ్వమంటే సరేలే అన్నాను. ఇంకా క్లీనర్ చేస్తారు. పొట్టు కదా, మొత్తం ఏంటంటే డస్ట్ బాగా వస్తుంది. మనమైతే మన వల్ల అయితే అవ్వదు అలా పాపం, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తారు కదా, ఇంకా వర్క్లో ఉంటారు కాబట్టి వాళ్ళకైతే తప్పదు. మళ్ళీ మనం పోయి అందులోకి వెళ్ళాలంటే అసలు చాలా ఘోరంగా అంటే ఘోరంగా అయిపోతాము. అందుకనే 200 పోతే పాటికి మనీ ఇచ్చేసాను. ఇక్కడ తయారైంది ఉంది కదా మన కంపెనీలో, తయారైన దాన్ని మళ్ళీ బయటికి పంపిస్తారు అన్నట్టు. అంటే బయటికి మళ్ళీ ఇప్పుడు పశువులకు దాన కదా ఇది, ఎక్కడికి కావాలో మళ్ళీ డిస్పాచ్ చేస్తారు అన్నట్టు. చూడండి ఒకసారి, ఇది ఇక్కడ కూడా బెల్ట్ లేదు సేమ్. అక్కడేం పైనుంచి కిందికి దింపినారు బెల్ట్, ఇక్కడ మళ్ళీ కింది నుంచి లారీలోకి వెళ్తుంది బెల్ట్ సిస్టమ్. చూడండి డైరెక్ట్ పోయి లారీలో పడిపోతుంది. కంపెనీ అయితే చాలా పెద్ద కంపెనీ, కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం లేబర్ ప్రాబ్లం బాగా ఉంది. ఒక్కొక్క బండి వచ్చేసి 3-4 డేస్ 5 డేస్ పడుకోవాలంటే చాలా ఇబ్బంది, చాలా లాస్ అయితే ఓనర్కి అయితే అవుతుంది. ఈ లేబర్ బీహార్ వాళ్ళు అన్నట్టు, అంటే వాళ్ళు మన తెలుగు వాళ్ళేమో అన్లోడ్ చేస్తున్నారు, బీహార్ వాళ్ళు అయితే లోడ్ అయితే చేస్తున్నారు. కానీ ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మరి కాస్ట్ అయితే మనకైతే తెలియదు, మనకు ఇస్తారో లేదో కూడా తెలియదు. కాకపోతే వీళ్ళు డిస్పాచ్ అంటే పెద్దగా మామూలుగా వెహికల్స్లో వెళ్తాయి, కానీ మామూలుగా నాకు తెలిసి 1-2 బ్యాగులు ఇవ్వరు కంపెనీలలో. సిస్టమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది కంపెనీ కూడా. ఈ లేబరు వచ్చేసి వీళ్ళకు టన్నుకు వచ్చేసి 75-80 రూపాయలు మనం ఇవ్వాల్సి వస్తుంది అన్లోడింగ్ అప్పుడు. మనం 75 ఇస్తే కంపెనీ కూడా 75 ఇస్తుందంట. అన్న అయితే ముఠావాళ్ళు అన్నట్టు మన కోసం ఖాళీ చేసినారు కదా, అమౌంట్ కోసం అయితే ఆగినారు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే అమౌంట్ మనం ఇప్పుడు ఇచ్చేది లేదు, మొత్తం వాళ్ళే పెట్టుకోవాలి. మనం పార్టీకి అయితే ఫోన్ చేసి మాట్లాడిద్దామని ఆపినాను. పార్టీతో మాట్లాడిచ్చినాను, కాకపోతే తను 60 అంటాడు, వీళ్ళు 75 అంటారు. వాళ్ళైతే మాట్లాడుకున్నారు, మనీ అయితే కొట్టేశాము. ఇంకా మనమైతే బయటకైతే వెళ్ళిపోదాము. మన బండి అయితే కాటా అయిపోయింది, ఖాళీ అయితే అయిపోయింది. ఇంకా డోర్ అయితే వేసుకొని బయటకైతే వెళ్ళాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళంటే సబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. బాయ్ బాయ్. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ సో